విశాఖ జిల్లా భీమిలి రఘు కళాశాలలో అధ్యాపకురాలిపై దాడి జరిగింది. విశాఖ జిల్లా భీమిలి రఘు కళాశాలలో అధ్యాపకురాలిపై దాడి జరిగింది. అధ్యాపకురాలిని విద్యార్థిని చెప్పుతో కొట్టింది. 2 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొబైల్ ఫోన్ ఇవ్వాలని అధ్యాపకురాలిపై ఆ విద్యార్థిని అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఒకప్పుడు కాలంలో విద్యార్థుల్ని ఉపాధ్యాయులు దండిస్తే ప్రస్తుత యుగంలో అయితే ఉపాధ్యాయులపైన విద్యార్థులు దాడులకు పాల్పడుతున్నటువంటి ఘటనలు ఎప్పటికప్పుడే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదైతే 2 రోజుల క్రితం భీమిలి రఘు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగినటువంటి ఘటనే ఇందుకు నిదర్శనంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రఘు ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థిని ఒకరైతే ఉపాధ్యాయురాలిపై చెప్పుతో కొట్టినటువంటి ఘటన ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. అయితే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనతో యావత్తు ఉపాధ్యాయ లోకమే పరిస్థితి కనిపించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనలో ఉపాధ్యాయురాలు విద్యార్థిని మొబైల్ ఫోన్ వాడుతుందనే నెపంతో ఆ ఫోన్ తీసుకునే ప్రయత్నం చేస్తే ఆమె ఇంటికి వెళ్లే సమయంలో ఫోన్ ఇచ్చేందుకు ఉపాధ్యాయురాలు వెయిట్ చేస్తున్న సమయంలో విద్యార్థిని అయితే ఉపాధ్యాయురాలపైన అయితే తిరగబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీచర్ పైన నానా దుర్భాషలాడుతూ కూడా ఒక మహిళ అని చూడకుండానే సదరు విద్యార్థిని కూడా ఉండి ఒక మహిళగా ఉండి కూడా టీచర్ తనకి ఆ విద్యా బుద్ధులు నేర్పించినటువంటి ఒక టీచర్ పైన ఆ దుర్భాషలాడినటువంటి ఘటన అయితే ఏదైతే ఉందో యావత్తు లోకమే దీనిపైన విమర్శలు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె పైన ఆ బూతులు మాట్లాడుతూ చెప్పుతో దాడి చేసినటువంటి ఘటన స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వీడియో కూడా ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఒక్కొక్క సమయంలో చదువుకునేటటువంటి సమయం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి యుగంలో చదువుకునే స్థాయికి వెళ్లడంతోనే ఇటువంటి ఘటనలు ఎక్కడికక్కడే ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు ఉపాధ్యాయుడు ఆ బెత్తంతో దండిస్తే ఉన్నత శిఖరాలకు వెళ్లేటటువంటి విద్యార్థులు అవన్నీ కూడా పక్కన పెట్టారు. యుగంలో విద్యను కొనుక్కునే స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయులపైన తిరగబడుతున్నటువంటి ఘటన అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీనిపైన ఇప్పటికీ కూడా ఆ నెటిజన్లు అయితే పూర్తిగా కూడా ఉపాధ్యాయురాలపైన జరిగినటువంటి దారిని అయితే ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఎటువంటి ఫిర్యాదు అందకపోవడమే ప్రస్తుతం అయితే శోచనీయంగా మారింది. అయితే ఈ ఘటనతో యావత్తు టోటల్ విస్తుపోయేటటువంటి టీచర్స్ అంతా కూడా దీనిపైన తీవ్ర విమర్శలు అయితే గుర్తిస్తున్నారు. అయితే విద్యార్థిని చేసినటువంటి ఆ తీరుపైన అయితే వారంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన విద్యార్థికి టీచర్ అయితే ఆ ఉన్నత అధికారులకు అయితే ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. సింధు, థ్యాంక్ యూ చంద్రశేఖర్.